ఇటీవల వార్తల్లో కనిపించిన కాలడీ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క భౌగోళిక సూచిక ట్యాగు చేయబడిన పాల ఉత్పత్తి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉదంపూర్లో భౌగోళిక సూచిక ట్యాగ్ చేయబడిన పాల ఉత్పత్తి అయిన కాలడీని పెంచాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశించారు. జాతీయ మరియు ప్రపంచ మార్కెట్ల కోసం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇనిషియేటివ్ కింద కాలడీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ కాలడీని సాంప్రదాయకంగా పూర్తి కొవ్వు పాలు నుంచి తయారు చేస్తారు మరియు దీనిని జమ్మూ యొక్క మొజారెల్లా అని కూడా పిలుస్తారు. 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? గ్రాకా మాచల్. మొజాంబిక్ మానవతావాది మరియు హక్కుల కార్యకర్త అయిన గ్రాకా మాచల్ 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతికి ఎంపికయ్యారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మేనన్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డును నిర్ణయించింది. బాధితాయుతమైన దేశాల సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 16వ. బాధితాయుతంగా దేశాలు అధికారాన్ని ఎంతగా ఉపయోగిస్తాయో కొలిచే ప్రపంచ ఫ్రేమ్వర్క్ అయిన బాధితాయుతమైన దేశాల సూచిక 2026లో భారతదేశం 154 దేశాల్లో 16వ స్థానంలో నిలిచింది. సింగపూరు ఈ సూచికలో అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్ మరియు డెన్మార్క్ దేశాలు నిలిచాయి. వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ ఈ సూచికని ప్రారంభించింది. రైల్వే స్టేషన్లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. ఇండియన్ రైల్వేస్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఓఎస్ఓపి ఇనిషియేటివ్ స్థానిక హస్తకళలను మరియు అట్టడుగు స్థాయి వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. 2022లో ప్రారంభించబడిన ఈ ఓఎస్ఓపి రైల్వే స్టేషన్లను భారతదేశ ప్రాంతీయ గుర్తింపుకు చిహ్నాలుగా మారుస్తుంది. ఈ పథకం 1.32 లక్షలకు పైగా మంది చేతి వృత్తుల వారు, నేత కార్మికులు మరియు చిన్న ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ప్రభుత్వ వోకల్ ఫర్ లోకల్ దృష్టికి అనుగుణంగా ఉంటుంది. గ్యాంగ్స్టర్ నెట్వర్క్లను నిర్మూలించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పరహారను ప్రారంభించింది? పంజాబ్. పంజాబ్ పోలీసులు గ్యాంగ్స్టర్ నెట్వర్క్ను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని గ్యాంగ్స్టర్ రహితంగా మార్చడానికి ఆపరేషన్ పరహారను ప్రారంభించారు. 12,000 మంది పోలీసు అధికారులతో 2,000 బృందాలు పంజాబ్ అంతటా దాడులు ప్రారంభించాయి. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్, సేఫ్ హౌసెస్, ఆయుధాలు మరియు కమ్యూనికేషన్ చైన్లు వంటి పూర్తి పర్యావరణ వ్యవస్థను ఈ ఆపరేషన్ లక్ష్యంగా చేసుకుంది. ఏ స్వాతంత్ర సమరయోధుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పరాక్రమ్ దివస్ జరుపుకుంటారు? సుభాష్ చంద్రబోస్. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2026 జనవరి 23 నుంచి 25 వరకు పరాక్రమ్ దివస్ 2026ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన నేతాజీ సుభాష్ చంద్రబోసు 129వ జయంతిని సూచిస్తుంది. నేతాజీ యొక్క ధైర్యం, ఐక్యత మరియు దేశభక్తి యొక్క ఆదర్శాలతో యువతను ప్రేరేపించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. 2026 ప్రపంచ ఆర్థిక వేదిక 56వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? దావోస్, స్విట్జర్లాండ్. 2026 ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. ఇది 1971లో స్థాపించబడింది.
ఇది వాతావరణ మార్పు, ఆర్థిక స్థిరత్వం మరియు ప్రపంచ భద్రత వంటి కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన లంబాడా సమాజం ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. లంబాడాలను సుగాలీలు లేదా బంజారాలు అని కూడా పిలుస్తారు మరియు షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడ్డారు. వారు ప్రధానంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉంటారు. ఈ సమాజం రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. సాంప్రదాయకంగా వారు వస్తువులను రవాణా చేసే సెమీ సంచార వ్యాపారులు. వారు గోర్ బోలి మాట్లాడతారు. దీనిని లంబాడి భాష అని కూడా పిలుస్తారు. డిసెంబర్ 2025లో భారతదేశంలోని 8 ప్రధాన మౌలిక సదుపాయాల పరిశ్రమల వృద్ధి రేటు ఎంత? 3.7%. డిసెంబర్ 2025లో భారతదేశంలోని 8 ప్రధాన మౌలిక సదుపాయాల పరిశ్రమలు 3.7% వృద్ధి చెందాయి. ప్రధాన పరిశ్రమల్లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు మరియు విద్యుత్ ఉన్నాయి. ఇవి పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో 40.27% వాటాను కలిగి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మున్సిపల్ ఘన వ్యర్థాలను 100% శాస్త్రీయంగా ప్రాసెస్ చేసిన మొదటి నగరం ఏది? లక్నో. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద శివారి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను ప్రారంభించిన తర్వాత లక్నో ఉత్తరప్రదేశ్లోని మొట్టమొదటి జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీగా అవతరించింది. ఈ కొత్త ప్లాంటు రోజుకు 700 మెట్రిక్ టన్నులను ప్రాసెస్ చేస్తుంది. సేంద్రియ వ్యర్థాలను కంపోస్టు మరియు బయోగ్యాస్గా మారుస్తాయి. అయితే అకర్బన వ్యర్థాలను రీసైకిల్ చేస్తారు లేదా చెత్త నుంచి ఉత్పన్నమయ్యే ఇంధనగా తయారు చేస్తారు. ఇటీవల వార్తలో కనిపించిన మునా ద్వీపం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. ఇండోనేషియాలోని మునా ద్వీపంలోని ఒక గుహ లోపల కనీసం 67,800 సంవత్సరాల క్రితం నాటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాతి కళ చిత్రించిన మానవ చేతి రూపురేఖలను పరిశోధకులు కనుగొన్నారు. మునా ద్వీపం ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్లో ఉంది. ఈ మునా ద్వీపం గొప్ప సంస్కృతి, సహజ సౌందర్యం, అడవులు మరియు శుభ్రమైన బీచులకు ప్రసిద్ధి చెందింది. సుకన్య సమృద్ధి యోజన ఏ ప్రచారం కింద ప్రారంభించబడింది? బేటీ బచావో బేటీ పడావో. భారత ప్రభుత్వం యొక్క బేటీ బచావో బేటీ పడావో ప్రచారం కింద సుకన్య సమృద్ధి యోజన SSY జనవరి 22, 2015న ప్రారంభించబడింది. ఇది ఒక చిన్న పొదుపు పథకం. ఇక్కడ డిపాజిట్లు ప్రభుత్వం నోటిఫై చేసిన వడ్డీని పొందుతాయి. ప్రస్తుతం సంవత్సరానికి 8.2%. ఆడపిల్లల విద్య మరియు వివాహ ఖర్చులకు మద్దతు ఇవ్వడం ఈ SSY యొక్క లక్ష్యం. ప్రారంభం నుంచి డిసెంబర్ 2025 నాటికి 3.33 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లతో 4.53 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. ఈ పథకం ఆర్థిక భద్రత, మహిళా సాధికారత మరియు సామాజిక పరివర్తనను ప్రోత్సహిస్తుంది. MSMEల గ్రీన్ ట్రాన్సిషన్ కోసం రోడ్ మ్యాప్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ వికసిత్ భారత్ 2047 మరియు 2070 నాటికి నికర సున్నాతో అనుసంధానించబడిన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల యొక్క గ్రీన్ ట్రాన్సిషన్ కోసం రోడ్ మ్యాప్ అనే నివేదికను విడుదల చేసింది. తక్కువ కార్బన్ వృద్ధి వైపు మారడానికి 69 మిలియన్ల కోసం ఇది 10 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక. ఈ రోడ్ మ్యాప్ శక్తి సామర్థ్యం,
గ్రీన్ విద్యుత్ మరియు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతుంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ నివాసం యొక్క కొత్త పేరు ఏమిటి? జన్ భవన్. ఉత్తరప్రదేశ్ గవర్నర్ అధికారిక నివాసం పేరును రాజ్ భవన్ నుంచి జన్ భవన్గా మార్చారు. ఈ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరియు ఇప్పుడు అమల్లోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకోబడింది. భారతదేశం అంతటా గవర్నర్ల నివాసాల పేర్లను ప్రామాణీకరించడం ఈ చర్య యొక్క లక్ష్యం.